ఈరోజు మన సెమీకండక్టర్‌లో ఇంటర్వ్యూ క్వెషన్ అయితే చూద్దాం. ఇక్కడ మనకి సీక్వెన్స్ డిటెక్టర్ కోడ్ ఉంది. 1011 దీన్ని మూలే మెషిన్ యూజ్ చేసుకొని మనకి డిపిక్ అయితే చేయమంటున్నాడు. ఇక్కడ మనకి 4 స్టేట్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు మనకి ఫస్ట్ ఇన్‌పుట్ అయితే 1 వచ్చినప్పుడు ఆ ఫస్ట్ స్టేట్ నుంచి ఈ స్టేట్‌కి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇదేమో 0థ్ స్టేట్‌లో ఈ స్టేట్‌లో చూస్తుంది. ఏ వేరియబుల్ ఆ స్టేట్‌లోన ఎగ్జిక్యూట్ అవుతుందనమాట. సో, ఇక్కడ మనకి 1 అంటే 1 ఇన్‌పుట్ వచ్చినప్పుడు ముందుకెళ్తుంది. స్టేట్ మెషిన్ ముందుకెళ్ళి ఇక్కడ మనకిస్తుంది. అదే 0 వచ్చిందనుకోండి, అసలు మన సీక్వెన్స్ ఏది కరెక్ట్ కాదు. సో, ఇక్కడే ఉండి 0 అదే స్టేట్‌లో ఉండి మళ్ళీ ఆ ఫస్ట్ వేరియబుల్ కోసం ఎతుకుతూ ఉంటుందనమాట ఈ ఫస్ట్ స్టేట్. ఇప్పుడు సెకండ్ వేరియబుల్ కోసం అయితే ఎందుకంటే మనకు కరెక్ట్‌గా 1 అనే వచ్చేసింది కాబట్టి సెకండ్ వేరియబుల్ 0 కొరకైతే ఈ సెకండ్ స్టేట్ ఎతుకుతుంది. సో, ఏంటి 0 వచ్చినప్పుడు ఏమవుతుంది? ముందుకెళ్ళిపోతుంది. అదే మనకి 1 వచ్చిందనుకోండి, 1 వస్తే దాని అర్థం ఏంటి? 1, 1 అయినట్టు. అంటే ఒక సీక్వెన్స్‌లో మనకి ఆల్రెడీ ఫస్ట్‌ది ఇక్కడ వచ్చినట్టు. అంటే సెకండ్ స్టేట్‌లోనే ఉండి సెకండ్ బిట్ కోసం ఎతుక్కోరా బాబు అని అంటుందనమాట. అంటే 1 వచ్చినప్పుడు ఇదే స్టేట్‌లో ఉంటుంది. ఇప్పుడు మనకి 1, 0 అయితే కనిపిస్తుంది ఇక్కడ. సో, ఇక్కడ 1, 0 అయితే వచ్చింది. ఇప్పుడు ఈ స్టేట్‌లో ఉన్నప్పుడు మనకి 0 వచ్చిందనుకోండి. ఏంటి మొత్తానికి మోసం అయినట్టు ఇక్కడ. మొత్తం మోసం అయిపోయింది కాబట్టి ఫస్ట్‌కెళ్ళిపోయి 0 వచ్చిందిరా బాబు! మొత్తం పోయింది సీక్వెన్స్ అంతా. సో, మళ్ళీ ఫస్ట్ నుంచి నీ స్టేట్‌లో నుంచి స్టార్ట్ చెయ్యి. మొత్తం ఫస్ట్ నుంచి వచ్చేలాగా చూడు అని చెప్తుందనమాట. అదే 1 వచ్చిందనుకోండి ఏమవుతుంది? ముందుకెళ్తుంది. ఎందుకు? 1, 0, 1 అనేది మనకిక్కడ సీక్వెన్స్‌లో ఉంది కదా! 1, 0, 1 వచ్చింది. సో, అదే. ఇప్పుడు మనకి ఫోర్త్ బిట్ కోసం ఫోర్త్ స్టేట్‌లోకొచ్చాము. ఇప్పుడు ఈ ఫోర్త్ స్టేట్‌లో మనకి 1 వచ్చిందనుకోండి. దాని అర్థం ఏంటి? 1, 0, 1, 1 అంటే మన సీక్వెన్స్ డిటెక్టర్ కరెక్ట్‌గా వచ్చేసిందని అర్థం. అంటే ఏంటి? అప్పుడు మనము ఫస్ట్ స్టేట్‌కెళ్ళిపోయి ఒరేయ్! నాకు 1 వచ్చింది ఇన్‌పుట్. నేను దాన్ని అవుట్‌పుట్ 1 లాగా ఇస్తున్నాను. ఎందుకంటే సీక్వెన్స్ డిటెక్ట్ అయిపోయింది ఇక్కడికి అని చెప్తుందనమాట ఈ స్టేట్. అదే ఈ స్టేట్‌లో ఉన్నప్పుడు 0 వచ్చిందనుకోండి. దాని అర్థం ఏంటి? ఇక్కడ 2 ఫస్ట్ 2 బిట్స్ కరెక్ట్ అయినట్టు. అంటే థర్డ్ బిట్ కోసం ఎతుక్కోవాలి. థర్డ్ బిట్ కోసం ఎతికేదెవడు? S2 ఎతుకుతాడు. అందుకని మనకి 0 వచ్చినప్పుడు దీని దగ్గరికి పంపించి, "ఒరేయ్! 2 బిట్లు కరెక్ట్ అయ్యాయి. మూడో బిట్ నువ్వు చూడు" అని చెప్పి ఇక్కడ దీనికి చెప్తుందనమాట. అంతే. దీన్ని బట్టి మనకి S3 మనకు పంపించే అవుట్‌పుట్ ద్వారా సీక్వెన్స్ అయితే డిటెక్ట్ అయిపోతుంది. అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన సెమీకండక్టర్. థాంక్ యూ.